మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాను ఫోన్ వాడనని, సమయం వచ్చినా లేకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా పదే పదే చెప్పుకుంటూ ఉండే అలవాటుండేది. అలాంటి ఆయన హఠాత్తుగా ఫోన్ కొనేశారు. అది ఐఫోన్. ఇక ఫోన్ వాడకం కూడా మొదలెట్టేశారు. ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నా. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒకరి తర్వాత ఒకరుగా జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు అరెస్ట్ అయిపోతున్నారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ అరెస్ట్ అయ్యారు. వీరిలో రాజ్ కసిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా భారతీ సిమెంట్స్ జీవితకాల డైరెక్టర్ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. దీంతో మద్యం కుంభకోణం తీగలు కదిలాయి. ఈ నేపథ్యంలో విచారణలో నిందితులు ఏం చెబుతున్నారు అన్న అంశంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతోంది, ఎవరేం చెబుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే సొంతంగా తన వద్ద ఫోన్ ఉండటం అవసరమని జగన్ భావించారు. అందుకే ఇన్నాళ్లు లేనిది హఠాత్తుగా ఇప్పుడు ఓ ఐఫోన్ కొనుగోలు చేశారని పరిశీలకులు చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో మినిట్ టు మినిట్ అప్డేట్స్ ను తన సన్నిహితుల ద్వారా, న్యాయవాదుల ద్వారా తెలుసుకునేందుకే జగన్ ఫోన్ వాడకం మొదలెట్టారని అంటున్నారు. భద్రతా పరంగా ఐఫోన్ మిన్నా అంటారు. అందుకే జగన్ ఐఫోన్ కొనుగోలు చేశారని, ఆయన సిగ్నల్ యాప్ ను ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఈ యాప్ ద్వారా చేసిన చాట్ నిర్దిష్ట సమయం తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. ఎంత సమయంలో చాటింగ్ డేటా ఎరేజ్ అయిపోవాలి అన్నది యూజర్ తన ఐఫోన్ లో సెట్ చేసుకోవచ్చు. ఏ రకంగా చూసినా ఇది సేఫ్ అని భావించడం వల్లే జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి అందులో సిగ్నల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని సమాచారం.